హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ముందు రోజే స్టవ్ అది నీట్గా క్లీన్ చేసుకొని ఇల్లంతా మాఫ్ పెట్టుకుని బయటంతా క్లీన్ చేసేసుకున్నానండి. మొదటి వారం ఏమీ పెద్దగా పూజ చేసుకోలేదు. పరమన్నం చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా మార్నింగే లేచి మా వారికి టీ పెట్టి ఇచ్చేసాను. ఇంకా జస్వికి అయితే నీళ్లు పెట్టేశాను. జస్విని ఫ్రెష్ చేసేసి ఇంకా జస్వి పప్పుకి అయితే మినపట్టు అయితే వేసేసి ఒక పక్కనైతే కందిపప్పు అయితే ఫ్రై చేసి నీళ్లు వేసి నానబెడుతున్నానండి. నేను వండే టైంకి నానుతుంది కదా పప్పు. ఇంకా జస్వి పప్పుకి అయితే స్నాక్స్లోకి ఒక యాపిల్ అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్ కూడా తినిపించేశానండి. జస్వి పాప వెళ్ళేదాకా కొంచెం హడావిడిగా ఉంటుంది. మార్నింగే దాంతో వాగాలి, లెగు అని చెప్పి నైట్ తొందరగా పడుకోదండి. మార్నింగ్ అయితే లేవదు. కానీ స్కూల్కి వెళ్ళడానికి అస్సలు ఏడవదు. మంచిగా నవ్వుతా వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫ్రీ అవుతాను. ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోతాను. ముందు రోజే బయట కూడా నీట్గా కడిగేసి ముగ్గులు అవి పెట్టేశానండి. ఒక్కసారి వాళ్ళు వెళ్ళిన తర్వాత మొక్కలు చూసి మొక్కలకైతే నీళ్లు వేసేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నాను. పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేనైతే టిఫిన్ చేయాలి. ఇంకా టిఫిన్ అయితే ఏమీ వేసుకోలేదు. రాగి జావ అయితే కాసుకున్నానండి. ఇంకా అదే కంప్లీట్ చేసేసాను. ఇది తాగేసి వంట దగ్గరికి అయితే ఇంక వెళ్ళాను. ఇంకా టిఫిన్ తినకూడదని డిసైడ్ అయ్యానండి. రోజు రాగి జావ మాత్రమే తాగుతున్నాను. ఆఫ్టర్నూన్ జావ అయితే తాగేసానండి. నేను ఇంకా టిఫిన్ అయితే ఏమీ చేయట్లేదు. ఇంక జస్వికి అయితే క్యారీస్ పెట్టాలండి. పెడుతున్నాను, తిరిగి తెచ్చేస్తుంది. ఆఫ్టర్నూన్ ఇంటికి తీసుకొస్తుంటేనేమో వచ్చి ఇంకెళ్ళట్లేదండి. ఏడ్ చేస్తుంది, పడుకుని పోతుంది. ఇంకా అలా అయితే అలవాటు అవ్వదు కదా. తింటే తింది, లేకపోతే లేదు. కొంచెమన్నా తినొస్తుంది కదండి. అది అక్కడ తింటే ఏదోలా ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే తినిపిద్దామని చెప్పి ఇంకా క్యారేజ్ అయితే పెట్టేస్తున్నానండి. మా వారైతే 12:30కి అయితే వస్తారు. ఈ లోపు అయితే నేను క్యారేజ్ రెడీ చేసేస్తాను. ముందుగా అయితే రైస్ పెట్టేశాను. ఇక్కడైతే పప్పు పెట్టానండి. ఇంకా జస్వి పాప కోసం బెండకాయ ఫ్రై అయితే చేస్తాను. ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రైకి బెండకాయలు అయితే కట్ చేసేసానండి. సాంబార్కి అయితే బెండకాయలు ఈ విధంగా కట్ చేశాను. సాంబార్కి చింతపండు అయితే నానబెట్టేశాను. ఇంకా వంట గబగబా చేసేస్తానండి. వంట చేసిన తర్వాత కలుస్తాను. ఇంకా బెండకాయ ఫ్రై రైస్ అయితే ఫస్ట్ వండేసానండి. జస్వికి 12:30కి క్యారీస్ ఇచ్చేయాలి కదా. ఇంకా రైస్ కలిపేసి బాక్స్లో పెట్టేసి వాటర్ బాటిల్ ఈ స్పూన్ అయితే పెట్టేశానండి. ఈ స్పూన్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. బాక్స్ కూడా వీటి లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా మా వారికి కూడా లేట్ అయిపోద్ది కదా, ఇంకా గబగబా వెళ్ళిపోతున్నారు. ఇంకా మా వారు వెళ్ళిన తర్వాత సాంబార్ అయితే అయిపోయిందండి కొంతసేపటికి. ఇంక ఈరోజు లంచ్లోకి ఏమేమి చేశానో చూపిస్తున్నాను. బెండకాయ ఫ్రై, సాంబారు, వైట్ రైస్ అయితే చేశానండి. అంతే, మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా గిన్నెలు తోమిదాం అనేసరికి ఇంకా మా వారైతే వచ్చేసారండి లంచ్కి. ఇంకా ఈవినింగ్ తోమిదామని చెప్పి వదిలేసాను. ఇంక ఈవినింగ్ జస్వి వచ్చిన తర్వాత తనకి స్నాక్స్ పెట్టేసి పాలు కాచేసి టీ కాసుకొని తాగేసానండి. గిన్నెలు కూడా నీట్గా క్లీన్ చేసేసాను. పనంతా అయింది. ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు జస్వి పాప నేను అయితే రెడీ అయిపోయి కూర్చున్నాము. ఇంకా మా వారైతే రావాలి ఆఫీస్ నుంచి. జస్వి కోసం కొన్ని థింగ్స్ అయితే తీసుకోవడానికి బయటకు అయితే వెళ్తున్నామండి. రేపొద్దుట ఇండిపెండెన్స్ డే. జస్వి స్కూల్లో జాయిన్ అయింది కదా. జస్వికి అయితే స్కూల్లో ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అనమాట. ఇంకా జస్వి కోసం అయితే మీషోలో సింపుల్గా ఒక ఫ్రాక్ అయితే బుక్ చేశాను. చైన్ అది కూడా మంచిగా అరేంజ్ చేసేసాను. అన్నీ ఉన్నాయి. మంచి ఫ్లాగ్ అయితే తీసుకోవాలి తన కోసం. ఇంకా దానికోసం అయితే వెళ్తున్నానండి. ఇంకా అక్కడ ఏం షాప్ చేశానో ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే పెట్టు అందరికీ. నమస్కారం. నమస్తే పెట్టు, మంచిగా పెట్టు. నమస్తే.
బాయ్ చెప్పు. బాయ్. జస్వి కోసం ఏమేమి తీసుకున్నానో ఇంటికి వచ్చిన తర్వాత అయితే చూపిస్తానండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను జస్వి మా వారు బయలుదేరి ఇంకా ఫ్లాగ్స్ అమ్ముతారు కదండి, అక్కడికైతే వెళ్ళాము. ఇలా చిన్న బండి పెట్టి మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఇలా అమ్ముతున్నారండి. ఆ బండి మీద ఇంకా అక్కడే తీసుకున్నాను. హ్యాండ్కి వేసుకునే బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇంకా అన్నీ ఉన్నాయండి జెండా కలర్స్లో. నాకు కావలసినవి అయితే తీసుకున్నాను. ఇంకా దారిలోనే టిఫిన్ చేసేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికైతే వచ్చేసామండి. జస్వి పప్పు కోసం షాప్ చేసినవి అయితే చూపిస్తాను. రబ్బర్ బ్యాండ్ అయితే తీసుకున్నానండి ఒకటి, ఈ పిన్ ఒకటి తీసుకున్నాను, బ్యాంగిల్స్ తీసుకున్నాను ఆరెంజ్ కలర్, ఇంకా ఫ్లాగ్ అయితే తీసుకున్నాను. అంతేనండి. ఇవి అయితే షాప్ చేశాను జస్వి కోసం. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను. శ్రావణ శుక్రవారం కదండి ఈరోజు. పూజ అయితే చేసుకున్నాను మనశ్శాంతిగా. జస్వి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము. బయట టిఫిన్ చేసేసి ఇంకా జస్వికి కావాల్సిన షాపింగ్ అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జస్విని రేపు ఎలా రెడీ చేస్తానో ఈ వీడియోలోనే చిన్న క్లిప్ అయితే పెట్టేస్తానండి. చూడండి, ఫొటోస్ అవి కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను.